ఒకసారి బుద్ధుడు ఒక బోధి వృక్షం కింద కూర్చొని లోతైన ధ్యానంలో మునిగిపోయాడు. కోపం మరియు పగతో బాధపడుతున్న వ్యక్తి అతనిని సమీపించాడు. బుద్ధుడు ప్రతిస్పందించడానికి బదులుగా, ఎవరైనా మీకు బహుమతిని అందజేస్తే మీరు దానిని స్వీకరించడానికి నిరాకరించినట్లయితే బహుమతి ఎవరికి చెందుతుంది అని అడిగాడు. ఆ వ్యక్తి ఇది సమర్పించిన వ్యక్తికి చెందినది అని జవాబిచ్చాడు. బుద్ధుడు నవ్వి, సరిగ్గా అదే విధంగా మీరు కోపాన్ని మరియు పగని కలిగి ఉండడానికి నిరాకరిస్తే ప్రతికూలత దానిని మోసే వ్యక్తికి చెందుతుంది. వదిలిపెట్టండి మరియు లోపల శాంతిని కనుగొనండి. బుద్ధుని జ్ఞానంతో జ్ఞానోదయం పొందిన వ్యక్తి తేలికైన హృదయాన్ని ఆలింగనం చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe me. Thank you.